వెల్కమ్ టు సండే స్పెషల్ రుచి చూడు. వారమంతా కూడా మన లేడీస్ కమ్మనైన వంటకాలు మీ అందరికీ పరిచయం చేశారు కదండి. మరి ఈ రోజు సండే అంటే ఎవరి వంతు? మగవాళ్ళ వంతు. హాయ్ జాకీ గారు, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను కొరియోగ్రాఫర్ అండి, బేసికల్లీ డాన్స్ కొరియోగ్రాఫర్. సో డాన్స్ అయితే సూపర్ గా చేస్తారు అయితే. వెరీ గుడ్. మరి వంటలు కూడా బాగా చేస్తాను. చూడాలి మీరు కూడా ఒకసారి. వంటలు బాగా చేస్తాను అని అనుకుంటున్నారు, చేస్తారో లేదో మేము చెప్పాలా? అంతేనా? మరి రాయలసీమ స్పైసీ చికెన్ కూడా ఎలా చేయాలో చెప్తారా? సో మరి రాయలసీమ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఆనియన్స్, టమాటా, మష్రూమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఆయిల్, చికెన్. రాయలసీమ స్పైసీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. సో జాకీ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేద్దాం? గ్యాస్ వెలిగిద్దాం, ఆయిల్ వేద్దామండి. ఓకే, సరిపోతుందా అండి ఆయిల్? చూద్దామండి, తర్వాత కూడా వేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? సో ఆయిల్ కాస్త హీట్ అవ్వాలంటారా? ఇది కూడా మీ మదర్ దగ్గరే నేర్చుకున్నారా అండి? అవునండి, చాలా మంది చికెన్లో పోపులు వేస్తారు, కానీ దీనికి పోపులు అవసరం ఉండదు. ఓకే. అండ్ ఎక్కువ టమాటా కూడా చాలా మంది యూజ్ చేస్తారు, మేమైతే యూజ్ చేయండి ఎక్కువ టమాటా. ఓకే. ఆనియన్స్ వేయాలి. సో ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అవ్వాలండి? బాగా అండి, చాలా ఎర్రగా కాలాలి. చికెన్లో అన్ని ఐటమ్స్ ముందే కలిపి పెట్టుకున్నామండి. ఓకే. సో ఏమేమి యాడ్ చేసామండి దీంట్లో? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పెరుగు వేసాము, అండ్ సాల్ట్. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, సాల్ట్, సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని మ్యారినేట్ చేయాలండి. అండ్ చికెన్ మ్యారినేట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు అందరూ కూడా చేస్తున్నారు, బికాజ్ ఆ ఫ్లేవర్, ఆ స్పైసీనెస్ అంతా కూడా పీసెస్కి పట్టి టేస్ట్ మరింత బాగుంటుంది అని. సో అదే విధంగా మనం ఏమైతే యాడ్ చేయాలనుకుంటామో అవన్నీ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకోవడమే. పసుపు వేయకూడదండి, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, పచ్చగా వచ్చేస్తుంది. సో పసుపు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ వేసేసుకోవడమేనండి? కొంచెం టైం పడుతుంది. కొంచెం ఎర్రగా రావాలి. కొంచెం ఎర్రగా వస్తే చికెన్ కూడా కలర్ వచ్చేస్తుంది. కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే త్వరగా అయిపోవాలని చెప్పి చికెన్ ముందే కలిపెట్టేస్తాం, సో తొందరగా కూడా బాయిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ వేసేసుకోవడమేనా? బాగా ఎర్ర కనబడుతుందా? సో మీరు కారం బాగా వేసేసినట్టున్నారు. కారం అంటే రాయలసీమ కదండి. యా, సో రాయలసీమ చికెన్ కాబట్టి కారం ఆ మాత్రం పడాలి. యా. సో మీరు ఎప్పుడైనా మీ మదర్కి వంటలు చేసి పెడుతూ ఉంటారా? అప్పుడప్పుడు అండి. యాక్చువల్గా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అనుకోండి, అందరు వస్తారు, ఫ్యామిలీ అందరు, సిస్టర్స్ అందరు వస్తారు, కానీ నన్నే వంట చేయమంటారు. బాగా చేస్తావు అని నేర్చుకుంది ఆవిడ దగ్గరే. ఓకే. కానీ ఏదో ఇలా కనిపించాలండి ఆనియన్ కొంచెం బాగా క్రిస్పీగా, బాగా ఫ్రై అయినట్టు అది టేస్ట్ కూడా వస్తుంది. సో ఏమన్నా దీన్ని కొంచెం బాయిల్ చేయాలి. వీటి పెట్టేద్దామా? సో ఇంక వాటర్ ఏమి యాడ్ అవసరం లేదు కదండి? యాడ్ చేయాలి లాస్ట్ కొంచెం అండి, గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. గ్రేవీ కావాలంటే అలా టమాటా వేస్తారు కాబట్టి అవసరం లేదు, లైట్గా. ఓకే. అండ్ మెయిన్గా చికెన్లో ఏంటంటే కొంచెం చికెన్ ఆయిల్ న్యాచురల్గానే ఉంటుంది కదా అండి, ఆయిల్ ఒకటి ఉంటుంది. అలాగే మనం సాల్ట్ అవన్నీ వేసినప్పుడు కాస్త ఆయిల్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా మనకి వాటర్ ఇలాంటివి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా అది కుక్ అయిపోతుంది. సో ఎంతసేపు అలా కుక్ అవ్వాలంటారు? 5 minutes అండి. చికెన్ కదా కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ మనం బాయిల్ చేయలేదు, జస్ట్ మనం అన్ని కలిపి పెట్టుకున్నాం, మ్యారినేట్ చేసాం, కొంచెం టైం పడుతుంది. ఓకే. సో చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అదంతా కూడా బాయిల్ అవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. మరి 5 minutes వెయిట్ చేద్దామా? సో మరి చూద్దామా అండి, బాయిల్ అయిందేమో చూద్దాం. సో అయిందంటారా? అవునండి, ఎందుకంటే ఆయిల్ కిందికి వచ్చింది కదా. అవును. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం మష్రూమ్ కూడా కలుపుకుంటున్నామండి. ఓ ఓకే, దీంట్లో స్పెషల్ అదే అనమాట అయితే. అవునండి, కొంచెం ఎక్కువ కాకుండా, ఎందుకంటే చికెన్ టేస్ట్ పోతుంది ఎక్కువ వేసినా కూడా. ఇలా మష్రూమ్ కూడా వేస్తాము. ఓకే. తర్వాత టమాటా ఒకేసారి ఇంకా మొత్తం వేయాలి. ఓకే. సో అన్ని కలిపి బాయిల్ అయిపోతాయి. తర్వాత ఇంకొంచెం యాడ్ చేసేది ఉంది మసాలాలు, ఓకే, అవి లాస్ట్ యాడ్ చేస్తామంట. ఇది మళ్ళీ బాయిల్ కావాలి, మళ్ళీ ఒక 5 minutes పడుతుంది.
అంటే మనకి చికెన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి చికెన్ అంతా ప్రాపర్గా కొంచెం సెమీ బాయిల్ అయిన తర్వాత మనం మష్రూమ్స్ టమాటోస్ యాడ్ చేసామండి. అవి మష్రూమ్స్ కూడా మనకి ఎక్కువ టైం ఏం తీసుకో, క్విక్గానే అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక 5 minutes కనుక మనం లిడ్ పెడితే ఒక 5 minutesలో బాయిల్ అయిపోతుంది. మరి మరొక 5 minutes వెయిట్ చేద్దాం. బాయిల్ అయిందేమో చూద్దామా జాకీ గారు? చూద్దామండి. సో ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్లే. అవునండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది స్పైసీగా ఉంటుంది, లైట్గా మనకు చికెన్ మసాలా కొంచెం కలుపుకునే సరిపోతుంది. ఓకే, జస్ట్ ఫ్లేవర్స్ కోసం గరం మసాలా కొంచెం, ఇది లైట్గా గరం మసాలా వేయాలి. ఓకే, ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా మళ్ళీ స్పైసీ ఎక్కువ అయిపోతుంది. ఇది ఫైనల్ స్టేజ్ అండి. ఓకే, అలా ఆల్మోస్ట్. ఇంకోటి లైట్గా వాటర్, ఇప్పుడు మనం స్టార్టింగ్ మనం మసాలా కలుపుకున్నాం కదా, ఆ లైట్ కొంచెం వాటర్ వేస్తాము. ఓకే, అదే వాటర్ని మళ్ళీ మనం వేసేయచ్చు, వేరే ఎక్స్ట్రా యాడ్ చేయకుండా మసాలా అంతా ఉంటుంది కాబట్టి సేమ్ అదే వాటర్ యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది. అంతేనండి. సో మసాలా పొడి అదంతా వేసాక మళ్ళీ మనం 2 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంక ఇది ఫైనల్ అనమాట. ఈ 2 minutes కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే మనకి రాయలసీమ స్పైసీ చికెన్ రెడీ అయిపోతుంది. అప్పుడు టేస్ట్ చేయొచ్చు. మరి టేస్ట్ చేయాలంటే ఒక 2 minutes వెయిట్ చేయాలి. సో బాయిల్ అయిందేమో చూద్దామా జాకీ గారు? ఓకే అండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి మసాలా అదంతాను. తీసేద్దామా? లాస్ట్ ఫినిషింగ్ చేసి తీసేద్దాం. ఓకే, కామన్గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి. ఇది కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది. ఓకే, రైస్లో మంచిగా కలుపుకొని తినొచ్చు. సో గార్నిష్ చేద్దామండి. ఓకే ఓకే, టేస్ట్ చూడండి. యా, తప్పకుండా. సో వ్యూవర్స్, రాయలసీమ స్పైసీ చికెన్ తినడానికి వేడివేడిగా రెడీగా ఉంది. మరి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో మరి టేస్ట్ చేద్దామా? సో ఫస్ట్ అయితే చికెన్ పీస్ టేస్ట్ చేద్దామండి, బికాజ్ మనం మష్రూమ్ కూడా యాడ్ చేసాం కదా, దాని టేస్ట్ చేద్దాం. చాలా స్పైసీగా చాలా బాగుంది. అండ్ సో దీంట్లో మనం స్పెషల్గా యాడ్ చేసిన మష్రూమ్ కదా, సో మష్రూమ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ మష్రూమ్ పీసెస్ అయితే మనకి చికెన్లోనే మిక్స్ అయిపోయినాయి. చాలా బాగుందండి. మష్రూమ్ కూడా మనకి చికెన్ ఫ్లేవర్లోనే ఉంది. ఎవరైనా పిల్లలు మష్రూమ్ తినరు అనుకుంటే ఇలా చక్కగా చికెన్లో యాడ్ చేసి పెట్టేస్తే చికెన్ అని కూడా తెలియకుండా తినేస్తారు, బికాస్ అంత టేస్టీగాను ఉంది. అండ్ స్పెషల్గా మనం మష్రూమ్ కూడా యాడ్ చేసాం. రెండింటి ఫ్లేవర్ చాలా బాగుంది అండ్ చాలా స్పైసీగానే ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో జాకీ గారు, రాయలసీమ స్పైసీ చికెన్ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ సండే రోజున మా కోసం 2 స్పెషల్ వంటకాలు, అందులోనూ ఒక నాన్ వెజ్ ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, చూసారు కదా సండే స్పెషల్ రుచి స్టూడియోలో జాకీ గారు పరిచయం చేసిన కిచడి. సో మీరు కూడా డెఫినెట్గా ఈ డిషెస్ని ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మీ కమ్మనైన వంటకాలు మాకు కూడా పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బై.